లైట్ అంతే బ్రో. హలో విఎల్ ఫ్యామిలీ, మేనల్లుడి బర్త్డే సెలబ్రేషన్స్ అన్నమాట. అంటే అల్లుడు అండ్ కోడలు పిల్ల. అల్లుడిదేమో ఫస్ట్ బర్త్డే అండ్ కోడలదేమో ఫిఫ్త్ బర్త్డే అనమాట. సో ఇద్దరిది డేస్ గ్యాప్లోనే బర్త్డే ఉందన్నమాట. సో ఇద్దరిది కలిపి అయితే చేశారు. అండ్ మంగళ స్నానాలు కూడా చేస్తున్నామండి. బర్త్డే మంగళ స్నానాలు నాకు ఆడపిల్లలు ఎలాగో లేరు కదా, నాకు చాలా ఇష్టం. సో మా తపస్వికి అయితే మంగళ స్నానాలకు అన్నీ అక్కడ సింపుల్గా సరదాగా డెకరేట్ చేసి అండ్ నలుగు పెట్టి స్నానం అయితే చేపిస్తున్నాను అనమాట. ఏంటి వీటికి కూడా ఇంత హడావిడి అవసరమా అంటే ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి ఎలా చేసుకోవాలనేది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి అయితే ఉంటుందన్నమాట. సో అమ్మమ్మ అండ్ నానమ్మ అయితే నలుగు అయితే పెడుతున్నారనమాట. ధ్యాన్స్ అయితే చేయించుకోలేదు, అంటే వాడు చిన్నపిల్లోడు కదండి, అన్నీ చిరాకు పడి ఏడ్చేసాడు. ఇంకా తపస్సు ఏంటంటే ఆడపిల్ల కాబట్టి అన్నీ సరదాగా చేయించుకుంటుంది అనమాట. ఇంకా భోజనాలు వచ్చేసరికి ఆ భోజనాలన్నీ కూడా పైన బిల్డింగ్ పైన అయితే వండించారనమాట అండి. అండ్ మటన్, చికెన్, బగారా రైస్ అన్నీ కూడా పైన స్వీట్ అన్ని ఐటమ్స్ అయితే చేయించారు, రోటీస్ అన్నీ కూడా. సో డెకరేషన్ అయితే ఇంటికాడే చేస్తారనమాట. సో ఎలా ఉందండి నా శారీ? నేను ఈ శారీ వచ్చేసి ఆకృతిలో అయితే తీసుకున్నాను అనమాట, రాజమండ్రి ఆకృతి. అండ్ నాకు చాలా నచ్చింది కలర్. అండ్ ఆ కలర్ లేదు, అండ్ పర్పుల్ అండ్ మస్టర్డ్ ఎల్లో అనమాట. నాకు చాలా బాగా సూట్ అయింది. అండ్ ఈ ఫంక్షన్ కోసం ప్రత్యేకించి తీసుకున్నాను. ఇది 25 అలా పడింది అనమాట. శారీ సూపర్ అండి, డిస్కౌంట్లో అయితే వచ్చింది. మనకి మామూలుగా అయితే అది ఇంకా కాస్ట్ ఎక్కువ. అండ్ కొడుకు కోడలతో ఫోటోషూట్కి నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా ఎవరు రాలేదనమాట. బెనిఫిట్ ఏంటంటే ప్రతి ఫంక్షన్కి లేట్గా అయ్యేది, ఈసారి ఏంటంటే అన్నీ రెడీ అయిపోయి సిద్ధంగా అయితే వచ్చేసాను. అండ్ వీడియోస్ తీసుకోవడానికి మన పని ఏమీ లేదండి, వీడియోస్ తీయడమే మన పని. అండ్ సుశాన్ ఇంకా మా తోటి కోడలు అండ్ మరిది గారు అనమాట లాస్ట్. సో మిగతా ఫ్యామిలీ మెంబర్స్ రావడానికి వాళ్ళకి పాపం వేరే ఫంక్షన్స్ ఉండడం వల్ల వాళ్ళకి పాపం రావడానికి కుదరలేదు. సో ఇంకా నేను వాళ్ళు అయితే వచ్చానమాట, ఒకేసారి వచ్చాను ట్రైన్కి. అండ్ కొంతమంది వచ్చారు, మా అక్క వాళ్ళు, కజిన్స్, వీళ్ళందరూ వచ్చారనమాట అండి ఫంక్షన్ కోసమని. సో హైదరాబాద్లో అయితే జరిగింది. అండ్ ఫంక్షన్ హాల్ పెట్టుకుందామంటే సింపుల్గానే కదా, ఇంటి దగ్గర ప్లేస్ ఉంది కదా అని చెప్పేసి అనుకుని పెట్టేసాం ఇంటి దగ్గరే. ఇంకా ఒక మన సబ్స్క్రైబర్ అనమాట, సబ్స్క్రైబర్ కాదండి, అండ్ తను మా మావయ్య వాళ్ళ అబ్బాయి అనమాట.
సో అలా అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత నాకు అప్పుడు గుర్తొచ్చింది అనమాట, అసలైన ఫుడ్ తీయలేదని చెప్పి. అండ్ ఫుడ్ ఏంటంటే ఆల్రెడీ సగం అయిపోయిన తర్వాత తీసాను అనమాట. అంతా కూడా చాలా టేస్టీగా ఉన్నాయి వంటలన్నీ కూడా. రోటీ, డబుల్ కా మీఠా, అదే బ్రెడ్ హల్వా ఉంటుంది కదండి అది, అండ్ మటన్ కర్రీ, చికెన్ కర్రీ, బగారా రైస్, ఇవన్నీ అయితే చేశారు. అండ్ ఐస్ క్రీమ్ ఏమో వాళ్ళు లాగించారండి, ఏమో పక్కలకి ఇస్తున్నాడు. పెద్ద పెద్ద స్కూప్, పెద్ద పెద్ద స్కూపులు లాగిస్తున్నాడు మనీ. బాక్స్లు అయిపోతున్నాయి ఏంటా అనుకుంటుంటే మ్యాటర్ ఇదే కదా. కష్టపడుతూ తిన్నాడు మనీ. ఏంటిది ఐస్ క్రీమ్? ఏంటిది? తీయగా ఉంటుందా? చల్లగా ఉండదా? చల్లగా ఉండదా? ఐస్ క్రీమ్ తినేస్తావా? మనకు సపరేట్గా ఉన్నాయక్క. మీకు అందులో ఏం నచ్చాయి ఫుల్గా? బాగా వచ్చారు జనం కూడా. గొట్టలు వచ్చాయా? ఏ మొక్క ఎక్కలేదా? సో ఏ ఫంక్షన్కైనా అసలైంది ఫుడ్. ఫుడ్ టేస్ట్గా ఉంటే ఆటోమేటిక్గా ఫంక్షన్ కూడా హిట్ అవుతుంది అనమాట. సో అలాగే ఈ ఫంక్షన్ కూడా హిట్ అయింది. అండ్ ఫుడ్ వచ్చేసి బగారా రైస్, అండ్ ముందుగా డబుల్ కా మీఠా. హైదరాబాదీస్కి ఎక్కువగా ఉండవలసింది డబుల్ కా మీఠా స్వీట్ కామన్, అండ్ బగారా రైస్ అండ్ మటన్ కర్రీ అనమాట. స్పైసీ అయితే ఉంటాయి, నాకు చాలా ఇష్టం. సో అలా అయితే జరిగింది. అండ్ సింపుల్గా నేను ఆల్రెడీ ఫంక్షన్ రోజే దిగాను. అండ్ ఫంక్షన్ తర్వాత రోజు ఈవినింగ్ అయితే ఎక్కేసామన్నమాట. అండ్ సుశాంత్ స్కూల్ వల్ల ఇంకా భలే సడన్గా వస్తాం, సడన్గా వెళ్తాం. ఎన్ని రోజులు ఉన్నా సరే అమ్మ అప్పుడే వెళ్ళిపోతున్నారా అని అంటది. నేను ఒక 1 month ఉన్నాను అనుకోండి, 1 month వెళ్ళిపోయినా అప్పుడే వెళ్ళిపోతున్నావా, అప్పుడే అయిపోయింది. లాస్ట్ కి తింటున్నా, వీళ్ళు కూడా తినేశారు, నేను వెళ్ళలేదు. నేను తినే నోట్లో పెట్టుకునే దాన్ని పక్కకు పెట్టేసి ముందు నడన్నారు. తిను ఇక. ఎప్పుడో అమాస్ పుణ్యానికి వస్తుంది, నెల కూడా రాదనుకో, బట్ ఎప్పుడో ఒకసారి వస్తుంది. అందుకని కొంచెం ప్రేమలు ఎక్కువ అనమాట. నెల వచ్చినట్టు వస్తుంది కదా మధ్య, అందుకనే చెప్తున్నా. ఏంటి ఇస్తున్నా వాళ్ళకి అట్లా చూసారా అంటే కదా. సరే అర్జున్ మ్యారేజ్ నేను రాను, ఇంకా చాలా టైం ఉంది. ఆవిడ భారత అమ్మ కాదు అంటే అర్జున్ మ్యారీ వాళ్ళ అమ్మ కాదు అంటే మాయాలి ఆవిడ. ఇవి వచ్చేసి కంటైనర్ బాక్స్ రిటర్న్ గిఫ్ట్స్ అనమాట అండి. ఇవి మొత్తం నేనైతే గ్లాస్ టైప్ తీసుకోమని చెప్పేసి అన్నాను. గ్లాస్ అయితే పగిలిపోతాయి, గుర్తుండవు. అండ్ లేడీస్కి ఏంటంటే ప్లాస్టిక్తో మంచి ఎమోషన్ ఉంటుంది, అండ్ కిచెన్లో పెట్టుకుని గుర్తుగా అయితే ఉంటుందని చెప్పేసి మా అమ్మాయి కొనమని. సో నెక్స్ట్ ఏంటంటే గిఫ్ట్ ఓపెనింగ్ సెరమనీ. జస్ట్ ఏంటంటే గిఫ్ట్లు అన్నీ ఎక్కువ వచ్చాయన్నమాట. సో నేనేం ప్లాన్ చేశానంటే సరదాగా అన్నీ కూడా ఒకటి విప్పి సరదాగా చూపిందాం అందరికీ అని అనుకుంటే, మా తపస్వి గిఫ్ట్లు ఓపెన్ చేసే టైంకి గజనీ మొహమ్మద్లా తయారైందనమాట. ఇంకా ఒకటి కూడా సరిగ్గా తీరలేదు. కంగారి హడావిడి రాక్షసి అసలు ఒకటి కూడా నన్ను సరిగ్గా తీనివ్వలేదు. ఏదో అలా 1-2 నేను తీస్తాను మొత్తం చింపి పడేసింది. ఆ పక్కనేమో బర్త్డే ఫంక్షన్స్లో అసలైన నలిగిపోయేది చిన్నపిల్లలు అనమాట. సో వాళ్ళు నలిగిపోతారు, మనం నలిగిపోతామండి. ఎందుకంటే వాళ్ళు అలాగే పేచి పెడతా ఉంటారు, వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది. ఇంకా అందులో దియాంష్కి ఏంటంటే వాడికి ఫీవర్ వచ్చిందనమాట బర్త్డే రోజే. హాస్పిటల్ కూడా తీసుకెళ్లారండి పాపం బర్త్డే రోజు. సో అలాగా ఏడుస్తూనే ఉన్నాడు ఆ రోజు. ఫంక్షన్కి బాగానే ఉంటాడంటే స్టార్టింగ్ ఒక 2-3 minutes బాగానే ఉన్నాడు. తర్వాత పేచి పెట్టాడు చూడండి. వాళ్ళ అమ్మకి రకరకాల చుక్కలు అయితే చూపించాడు అనమాట. ఎక్కడా లేని చుక్కలన్నీ వాళ్ళ అమ్మకే చూపించాడు. ఇంకా వాళ్ళ అమ్మకి చిరాకు వచ్చేసి తర్వాత ఇంకా పడుకోబెడదామని చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా అలాగా పిల్లలతో అయితే పాపం వేగింది దియాంష్తో. తర్వాత రోజు చాలా ఫ్రీ అయిపోయాడు. ఇంకా ఎంత ఫ్రీ అయిపోయాడంటే ఇంకా ఈ ఆడుకోవడం, ఇదేదో బర్త్డేలో ఉండొచ్చు కదరా అని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ మా తపస్వి ఏంటో తెలుసా, అప్పుడు దాకా బాగానే ఉన్నది, చంద్రముఖిలా అయితే మారిపోయిందనమాట. చంద్రముఖిలా అంటే ఆ గిఫ్ట్లన్నీ నేను ఓపెన్ చేస్తానని చెప్పేసి చూశారు కదా ఎలా చేస్తుందో అలా తీసిందనమాట. ఇంకా తప్ప దానితో వేగలేక సరే అని చెప్పేసి అలా ఏదో తీసానమాట. మొత్తం గజిబిజి చేసి పాడేశారు. ఏది ఎవరిచ్చారో అన్నది కూడా తెలియలేకుండా అయిపోయిందనమాట. అయినా సరే కొన్ని తెలుసుకోవాలి కదా ఎవరిచ్చారో ఏంటని చెప్పేసి. సో అలా అయితే అన్నీ వచ్చాయన్నమాట. మంచి షో పీసెస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. సో అదండి. సో ఇంకా
ఇది ఆల్రెడీ మార్చ్లో జరిగిందనమాట దియాంష్ బర్త్డే. అప్పటి నుంచి నాకు వీడియో ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి అయితే అవ్వలేదు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో క్లియర్ వీడియోతో వీడియోగ్రాఫర్ తీసిన వీడియో ఉంటుందన్నమాట. సో అదైతే ఇంకా బాగుంటుంది. సో అదైతే నేను మళ్ళీ పోస్ట్ చేస్తానమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్. అండ్ థ్యాంక్స్ అండి. ఎప్పటిలాగే చెప్తున్నాను, ఇది వరకు కంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటికంటే కొంచెం ఇప్పుడైతే కాన్ఫిడెంట్, అంటే ఎలా మాట్లాడాలి, ఎలా సమాధానం ఇవ్వాలి, ఎలా కౌంటర్లు ఇవ్వాలి అన్నది అయితే ఇప్పుడైతే నాకు బాగా నేర్చుకున్నాను అనమాట. నేర్చుకోవడం ఆటోమేటిక్గా వస్తాయండి. సో అలా అయితే వచ్చిందనమాట. ఇంకా ఇప్పుడైతే కొంచెం ధైర్యంగా ఉన్నాను. కాకపోతే వీడియోస్ చేసి ఆ ఎడిటింగ్ చేసి కొత్త ఆలోచనలు చేసి క్రియేట్ చేయాలంటే మాటలు కాదు, ఒక్కోసారి విసుగు వస్తుంది అనమాట. ఏం చేద్దాంలే ఇంకా ఆప్ చేద్దాం అని చెప్పి. సో ఇవన్నీ కలెక్షన్ అంతా కలిపి నేను మంచం మీద పెట్టి చూపిస్తుంటే చాలా నీట్గా పెట్టి చూపిస్తున్నాను. మా బావ తీస్తున్నాడు ఈ వీడియో అంతా, చాలా బాగా చేస్తున్నారేమో అనుకున్నాను. తీరా మోస్తే అక్కడ ఏం కనిపించలేదు. మొత్తం మా సుశాంత్ ఇద్దరు కవర్ చేశారు.